నమ్మకస్తులు ఇంకా నమ్మకమైన వారు అని అర్థం ఇవ్వటానికి ఈ దినం ఒక్క విషయాన్ని, నమ్మకస్తులకు ఉండే ఒక లక్షణాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మనము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొన్నావు గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోయే ఆ శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతానని ప్రభు చెబుతున్నారు. స్తోత్రం. లోకమందరి మీదకి ఒక శోధన కాలం రాబోతుంది అని వచనంలో చదువుతున్నాం. అప్పుడు కొంతమందిని కాపాడుతారట ప్రభు. ఎవరు వాళ్ళు అని అంటే, వారిని గురించి ఈ పైన ఉన్న 2 వచనాల్లో మనం చదివితే మనకు అర్థమవుతుంది. 8, 9 కూడా చదువుతుంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినా నీవు నా వాక్యము గైకొని నా నామమును ఎరుగనని చెప్పలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు కూడా వెయ్యనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పిస్తాను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకునేటట్టు చేస్తాను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొన్నావు గనుక రాబోయే ఆ శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతానని ప్రభు చెప్తున్నారు. వాక్యం వినాలి, వినకపోతే మీకు ఏం అర్థం కాదు. నమ్మకస్తులు అని మీకు అర్థం కావడానికి నమ్మకస్తులకు ఉండే ఒక మంచి లక్షణం ఏంటంటే, వారు ఓర్పు కలిగిన వారుగా ఉంటారు. స్తోత్రం. హల్లెలూయా. నమ్మకస్తుల్లో ఉండే లక్షణం మీరు ఆలోచించుకోండి. ఏ విషయంలోనైనా, ఇప్పుడు కుటుంబ విషయంలో భార్య భర్తలు నమ్మకస్తులు అనుకోండి. ఏ భార్య భర్తలకి ఇద్దరు ఒకే మాట ఒకే బాట అనేది ఏ కుటుంబంలోనూ ఉండదు. బైబిల్లోనే గత వారం నేను మీకు జ్ఞాపకం చేసినట్టు ఒకే మాట మీద ఉన్నవారు అననీయ సప్పీరా. అది మంచి విషయం అయితే బాగుండు, కానీ అది మంచి విషయం కాదు కనుక ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. అలాగున ఒకే మాట ఒకే బాట అన్నట్టుగా చాలా తక్కువ మంది భార్య భర్తలు ఉంటారు. ఇప్పుడు భార్య భర్తకు, భర్త భార్యకు నమ్మకస్తులుగా ఉండాలంటే తప్పకుండా ఇద్దరిలో ఓర్పు అనేది చాలా అవసరం. స్తోత్రం. ఓర్పు లేదనుకోండి, అయితే ఎవరో ఒకరు అపనమ్మకస్తులు అయిపోతారు. లేదు, ఆ కుటుంబ జీవితంలో కలవరము, కలతలు వస్తాయి. సంఘములో కూడా విశ్వాసులు నమ్మకస్తులుగా ఉండాలి అని అంటే, దేవునికి నమ్మకంగా మనం ఉండాలి అని అంటే ఓర్పు చాలా అవసరం. స్తోత్రం చెప్పాలి మంచిగా. బైబిల్లో 2 విషయాలు చాలా ప్రాముఖ్యంగా చెప్పబడతాయి. 1 కుటుంబం, 2 సంఘం. 1 కుటుంబం. కుటుంబంలో నీవు నమ్మకంగా నువ్వు బ్రతికే వ్యక్తివైతేవే సంఘములో కూడా నమ్మకంగా నువ్వు బ్రతకగలుగుతావు. కుటుంబంలో నీవు నమ్మకస్తుడు అయితే సంఘములో కూడా నీవు నమ్మకస్తుడిగాను ఉంటావు. అందుకే తిమోతికి రాస్తూ పౌలు గారు సంఘములో ఎవరినైనా దేని కొరకైనా నియమించవలసి వస్తే వారు నమ్మకస్తులై ఉండాలని పౌలు చెప్పాడు. స్తోత్రం. ఎవరై ఉండాలట? నమ్మకస్తులై ఉండాలి. నమ్మకస్తుల్ని నియమిస్తే ఆ పని నమ్మకంగా చేస్తారు. కొత్తగా వచ్చిన వారు ఉండకూడదంట. కొత్తగా వచ్చిన వారు నమ్మకస్తులో కాదు మనం చెప్పలేదు. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఇప్పుడు ఈ సంఘములో వీరు నమ్మకస్తులండి అని ఎవరిని గురించి మనం చెప్పగలుగుతామనంటే, సంవత్సరాలు గడుస్తున్న కొలది ఓపికతో ఈ సంఘములో కొనసాగే వారిని మనం నమ్మకస్తులని చెప్పగలుగుతాం. స్తోత్రం.
చెప్పాలి మంచిగా. ఇక్కడ అంటాడు, నీవు నా ఓర్పు విషయమై నా వాక్యము గైకొని నా నామము ఎరుగను, ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పలేదు అని అక్కడున్న సంఘమును గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. 8వ వచనంలో చదువుతుంటే, నీకున్న శక్తి కొంచెమైనా నువ్వేం చేసావనంటే నా వాక్యమును గైకొనడానికి నువ్వు ఓర్పుతో ఉన్నావు అని చెప్తున్నాడు. స్తోత్రం. నేర్పుతో కాదు. నేర్పుతో అంటే ఇప్పుడు మీకు ఒక వస్తువును, ఒక బరువైన వస్తువును పట్టుతున్నారనుకోండి, పడుతున్న వారు ఒక 10 మంది ఉన్నారనుకోండి. అందులో కొంతమంది నేర్పుతో ఏం చేస్తారంటే పట్టండి పట్టండి అని చెప్పి ఊరకనే మాటలు మాట్లాడతారు. కానీ ఓర్పుతో చేసే వాళ్ళు ఏం చేస్తారంటే నిజంగా భారాన్ని భరిస్తారు. అలాగున్న సంఘములో ఓర్పుతో ఉండేవారిని నమ్మకస్తులని మనం చెప్పచ్చు. స్తోత్రం. చెప్దామా మంచిగా? ఈ నమ్మకస్తులనట, ఈ ఓర్పుతో ఉండేవారినట, ఈ లోకం మీదకి రాబోయే ఒక శోధన కాలం వస్తుంది. దాన్ని 7 ఏండ్ల శ్రమ అని బైబిల్ చెప్తుంది. 7 ఏండ్లు ఈ లోకం మీదకి శ్రమ రాబోతుందని ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితము నుంచే క్రైస్తవ సంఘాలు పాట పాడుతూ ఉన్నాయి. ప్రభు రాబోతున్నాడు, ఆయన వచ్చినప్పుడు 7 ఏండ్లు ఈ లోకం మీదకి శ్రమ వస్తుంది అని చెప్తున్నారు. ఆ శోధన కాలంలో ప్రభువు ఈ నమ్మకస్తులైన ఓర్పుతో ఉన్న వారిని కాపాడుతాడంట. స్తోత్రం. చెప్దామా మంచిగా? ఎలా కాపాడుతాడు పాస్టర్ గారు అని అంటే 2 విషయాలు బైబిల్లో మీకు జ్ఞాపకం చేయొచ్చు. ఒకటి, నోవహు ఓడ. భూమి మీద అందరి మీదకి జలప్రలయం వచ్చింది, ప్రచండమైన వర్షం కురిసింది. అందులో భూమి మీద ఉన్న ప్రతి వారు చనిపోయారు, కానీ ఓడలో ఉన్నవారు కాపాడబడ్డారు. స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక సంభవాన్ని కూడా మీతో చెప్పనివ్వండి. కొంతమంది దైవ సేవకులు ఏమంటారనంటే, ఈ భూమి మీదకి వచ్చే ఆ శ్రమల కాలంలో సంఘం భూమి మీద ఉండదు, సంఘం ఎత్తబడి మధ్యాకాశంలో యేసు ప్రభుతో ఉంటుందని చెప్తున్నారు. చాలామంది దైవ సేవకులు ఏం చెప్తున్నారనంటే, ఈ భూమి మీద ఆ శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమల కాలంలో సంఘం భూమి మీదే ఉంటుంది అని చెబుతున్నారు. భూమి మీదే సంఘం ఉన్నా, ఆ శ్రమల మధ్యలోనే సంఘం ఉన్నా, ఈ రోజుల్లో మీరు వింటున్నారు, ఇలా ఆరాధన జరుగుతున్నప్పుడు మతోన్మాదులు మందిరాలలో ప్రవేశించి మందిరములో ఉన్నవన్నీ ధ్వంసం చేసేసి సంఘాన్ని వారు హింసించి బాధించి చాలా బాధలు పెడుతున్నారు. ఈ మధ్యనే గతించిన వారంలోనే ఛత్తీస్గఢ్లో ఒక వివాహం జరుగుతూ ఉంది. పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే ఆ వేదిక మీదకి వెళ్ళిపోయి ఆ పెళ్ళి కార్యక్రమం అంతటినీ చిందరవందరు చేసేసి దాని మీద మత్తోన్మాదులు ఉపయోగించే ఒక నినాదాన్ని చేస్తున్నారు. అందరూ నినాదం చేస్తూ ఉన్నారు. తెలంగాణలో గతించిన వారంలోనే ఇలా ఆదివారం ఆరాధన జరుగుతూ ఉంటే దాదాపు 300 మంది దుండగులు వచ్చి సంఘములో ఉన్న వారందరినీ రాళ్ళతో కర్రలతో కొట్టి చాలా హింస పెట్టారు. దానికోసం వార్తల్లో ఈ సంఘాన్ని ఎలా చేసిన క్రైస్తవులను బాధ పెడుతున్న వారి మీద చర్యలు తీసుకోమని చాలామంది చెప్తున్నా ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు. ఈ మాటలు ఎందుకు అని అంటే, దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మీకు ఇప్పుడున్న శ్రమ శోధన అసలు శ్రమ కాదు, శోధన కానే కాదు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడున్న శ్రమను మీరేమని చెప్తారనంటే, ఇప్పుడున్న శ్రమలు అసలు మీ దృష్టిలో శ్రమలంటే ఇప్పుడు ఏంటంటే చిన్న బలహీనత వచ్చింది అనుకోండి, దాన్ని చాలా పెద్ద శ్రమగా భూతద్దంలో పెట్టి చూసి
నేను చాలా శ్రమలు అనుభవిస్తున్నానని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. చిన్న ఆర్థిక ఇబ్బంది వచ్చింది అనుకోండి, నేను చాలా కష్టం అనుభవిస్తున్నానని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఏదో పరిస్థితులు బాగోలేదు అనుకోండి, నేను చాలా శోధనలో ఉన్నాను అని చెప్పేవారు ఉన్నారు. నిజానికి ఇవేమీ అసలు శ్రమలు కాదు, శోధనలు కానే కాదు. రాబోతున్న కాలములో సంఘం మీదకి ఎలాంటి శోధన, ఎలాంటి శ్రమ రాబోతుందో మీరు నేను అసలు ఊహించలేము. మన ఊహకు మించినంత శ్రమ అనుభవించవలసి వస్తుంది. అలాంటి కాలంలో ఎవరిని ప్రభువు కాపాడుతానని చెప్తున్నారనంటే, ఓర్పుతో నమ్మకంగా ప్రభువును సేవించే వారిని ఆయన కాపాడుతానని చెప్తున్నారు. స్తోత్రం, హల్లెలూయా. నోవహు ఓడను మీకు జ్ఞాపకం చేశాను. రెండోది, శద్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలోనే ఉన్నారు, కానీ వారి శరీరం మీద ఉన్న ఏంటంట, చిన్న వెంట్రుక కూడా అగ్ని వాసన తగలలేదంట వారికి. స్తోత్రం, హల్లెలూయా. నిజముగా నమ్మకస్తులైన వారు, ఓర్పుతో దేవుని వాక్యాన్ని అనుసరించేవారు, వాక్యాన్ని గైకొనే వారిని ప్రభు తప్పకుండా కాపాడుతాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ దినం నేను మీతో చెప్పే మాట ఏంటంటే, నమ్మకస్తులకు ఉండే ఒక నిజమైన అసలైన లక్షణం. స్తోత్రం, చెప్దామా మంచిగా, హల్లెలూయా. నమ్మకస్తులలో ఉండే ఒక లక్షణం, మంచి లక్షణం లేక అసలైన లక్షణం ఏంటనంటే, వారు ఓర్పుతో ఉంటారు. 10వ వచనాన్ని మరొకసారి చదువుదాం మనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొన్నావు గనుక భూనివాసులను శోధించటానికి లోకమంతటి మీదికి రాబోయే ఆ శోధన కాలములో నేను నిన్ను కాపాడుతాను. స్తోత్రం, చెప్దామా చేతులెత్తి మంచిగా, హల్లెలూయా. లోకమంతటి మీదకి రాబోయే శోధన కాలం. ఇప్పుడైతే ఆ ప్రాంతంలో ఇలా జరుగుతుంది, ఈ ప్రాంతంలో ఇలా జరుగుతుంది, అక్కడ అలా జరుగుతుంది, ఇక్కడ ఇలా జరుగుతుందని వింటున్నాం. కానీ అప్పుడు లోకమంతటి మీదకి ఇలాంటి హింసలు, శ్రమలు, బాధలు వస్తాయంట. వచ్చినప్పుడు ప్రభు నిన్ను కాపాడాలి అని అంటే నువ్వు నమ్మకమైన దేవుని బిడ్డగా ఉండాలి. ముఖ్యంగా నీలో ఉండాల్సిన మంచి లక్షణం ఏంటనంటే, నువ్వు సంపాదించుకోవాల్సిన లక్షణం ఏంటనంటే, నువ్వు ఓర్పుతో దేవుని సన్నిధానంలో ఉండాలి. స్తోత్రం. ఎలా ఉండాలి? నేర్పుతో కాదు. ఈ లోకంలో చాలామంది నేర్పుతో బ్రతికేస్తున్నారు. ఎలా అనంటే, ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం నేర్పరితనం అనుకొని బ్రతికేస్తున్నారు. ఏ పరిస్థితికి తగ్గట్టుగా అలా ప్రవర్తించటం నేర్పు అనుకొని, తెలివితేటలు అనుకొని, దేవుని కొరకు ఓర్పు లేని వారిగా నేర్పుతో బ్రతికేస్తున్నారు. నిన్న దినాన ప్రభు కాపాడాలి అని అంటే నీకు ఓర్పే కానీ నేర్పేమీ పనికిరాదు. స్తోత్రం చెప్పాలి. నేర్పు ఈ లోకంలో పనికొస్తుంది. నేర్పు ఎక్కడ పనికొస్తుంది? ఈ లోకంలో పనికొస్తుంది. కానీ ఓర్పు ఈ భూమి మీద దేవుని సంఘములో ఉన్న నీకు దేవుడు కాపాడేటట్టుగా అది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. ప్రస్తుతం మన ఆంధ్ర రాష్ట్రంలో కుల గణన అనేది జరుగుతుంది. ఆల్రెడీ వాలంటీర్లు మీ ఇంటికి వచ్చేసి ఉంటారు. వచ్చినప్పుడు మీరు చెప్పకుండానే కొన్ని ఇంటికి టిక్కులు ఎట్టుకుని వెళ్ళిపోయి ఉంటారు. క్రైస్తవులం అని ధైర్యంగా టిక్కు పెట్టించుకున్నారు. ఒక్కరైనా ఉన్నారా చర్చిలో? ఓకే, ఇద్దరున్నారు. స్తోత్రం. అంటే మీ ఇద్దరు ఒకటే అనేసి ఒకటే లెక్కేస్తున్నానమ్మా. ఓకే, ఒకే ఫ్యామిలీ కదా, అందుకే ఇద్దరున్నారు. విచిత్రం ఏంటంటే, క్రైస్తవులు అని రాయమని టిక్కు పెట్టమని నేను పని కట్టుకొని చెప్పాను. మరి నాది అయిపోయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వచ్చేసరికి కూడా పెట్టమంటారా అంటున్నాడు.
వాడు తెలివైనడో లేకపోతే ఎవరో ఆలోచించాలి. సరే, ఆ వాలంటీర్ సంగతి అలా పెడితే నలుగురికి పని కట్టుకొని పెడితేనే తప్ప, క్రైస్తవులు అని ఈ రోజున నీవు నా నామము నిమిత్తం, అదొకసారి చదువమ్మా ఆ వచ్చినాన్ని, ఆ మాటను చదువు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొని, దానికంటే ముందు నీవు నా నామమును ఎరుగను అని చెప్పలేదు గనుక, దేవుని బిడ్డ నీ ఓర్పు ఎక్కడ కనిపిస్తుంది తెలుసా? నువ్వు దేవుని బిడ్డవని చెప్పుకోవలసి వచ్చినప్పుడు నీ ఓర్పు కనిపిస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. నీకున్న శక్తి కొంచెమైనా నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగను అని చెప్పలేదు. ఇక్కడ కూర్చున్న మీలో ఎవరికైనా మీ కులం మీరు క్రైస్తవులు అని టిక్కు పెట్టించుకున్నంత మాత్రాన్ని మీ కులం ఏం మారదు. స్తోత్రం చెప్పాలి. మీ కులం ఏమైపోదు, ఏం మారిపోదు. మీ కులమే చెప్పుకోండి. మతం దగ్గరకు వచ్చేసరికి క్రైస్తవులు అని చెప్పి చూడండి. అప్పుడు మీరు ఆ దినాన్న ఇప్పుడేమీ కనిపించదు, ఇప్పుడేమీ అనిపించదు. స్తోత్రం చెప్పాలి. దేవుని బిడ్డల యొక్క అసలైన సిసలైన ఆ రంగు తేలిపోయేది ఎప్పుడు అని అంటే ఈ లోకం మీదకి రాబోయే ఆ మహాశ్రమల కాలంలోనే రంగు తేలిపోద్ది. స్తోత్రం చెప్పట్లేదు మంచిగా. ఏమైపోద్ది? అసలైన రంగు తేలిపోద్ది. ఈ దినం నేను మీకు చదివించి చూపించాను మొదటి కీర్తన. అందులో 3వ వచనం ఏమంటుందంటే, అతడు నీటి కాలువల వారం నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడని చెప్పి ఆ తర్వాతనే అంటున్నాడు, దుష్టులు అలాగూ ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటాడు. ఈ శోధన కాలం వచ్చినప్పుడు, ఈ శ్రమల కాలం వచ్చినప్పుడు తేలిపోయేది ఏంటి అని అంటే పొట్టు. నేర్పుతో బ్రతికేస్తున్నారు చాలామంది. మందిరానికి వచ్చినప్పుడేమో వాళ్ళు ఏమంటారనంటే మేము యేసు ప్రభు బిడ్డలని చెప్తారు. స్తోత్రం చెప్తారా? చేతులు ఎత్తి హల్లెలూయా. మంచిగా కూర్చోవాలి అందరూ ఒకసారి. మందిరానికి వచ్చినప్పుడు ఏం చెప్తారనంటే అందరితో కలిసి స్తోత్రం అని చెప్తారు. యేసు ప్రభువా నీకెవరు సాటి రారా అంటారు. హల్లెలూయా. బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా నేర్పుగా వారు బ్రతికేస్తున్నారు. మరి మీరు ఎలా ఉన్నారో, ఓర్పుతో ఉంటారో లేక నేర్పుతో బ్రతికేస్తారో ఆలోచించుకోవాలి. స్తోత్రం హల్లెలూయా. నమ్మకస్తులకుండే ఈ లక్షణం ఓర్పు అని మీకు అర్థం అవడానికి లూకా సువార్త 8వ అధ్యాయానికి మన బైబిల్ తెరిస్తే అక్కడ 4వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదివి చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయం. బహు జనసమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన యొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లా అన్నాడు, విత్తేవాడు తన విత్తనములు చేత్తో పట్టుకుని విత్తుచుండగా కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి. ఆకాశ పక్షులు వాటిని మృంగివేశాయి. మరికొన్ని రాతి నేలను పడ్డాయి, చెమ్మలేదు కనుక ఎండిపోయాయి. మరికొన్ని ముండ్ల పొదల్లో పడ్డాయి, ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అణిచివేశాయి. మరికొన్ని మంచి నేలలో పడ్డాయి, అవి మొలిచి నూరంతలుగా ఫలించాయి అని యేసు ప్రభువారు ఉపమానం ఒకటి చెప్పారు. కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి, త్రొక్కబడ్డాయి, పక్షులు ఇచ్చి ఎత్తుకెళ్ళిపోయాయి. కొన్నేమో రాతి నేలలో పడ్డాయి, మొలవటానికి చెమ్మలేదు కనుక
అవి ఎండిపోయాయి. కొన్ని ముండ్ల పొదల్లో పడ్డాయి, ముండ్ల తుప్పలు కూడా వాటితో కూడా మొలిచి వాటిని అణిచివేశాయి. కొన్ని మంచి నేలలో పడ్డాయి, అవి నూరంతలుగా ఫలించాయంట. స్తోత్రం చెప్పాలి చేతులెత్తి. కొన్ని ఎక్కడ పడ్డాయి? మంచి నేలలో పడ్డాయి. ఈ 4 విధాల నేలలు కలిగిన మనుషులు ప్రతి సంఘంలో ఉంటారు. 4వ విధమైన నేల లాంటి హృదయం కలిగిన వారే నమ్మకస్తులని చెప్పడానికి ఈ ఉదయం ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం. వచ్చిన ప్రతి ఒక్కరు వింటారా వాక్యం అని అంటే అందరూ వినరు. చేతులెత్తి చెప్పండి. అందరూ ఏం చేయరు? అందరూ వినరు. కొంతమంది నిద్రపోతారు, కొంతమంది ఇటు అటు తిరుగుతారు, కొంతమంది ఏమో మందిరం బయట ఆటలాడుతూ ఉంటారు, కొంతమంది ఏమో మందిరంలోకి వచ్చిన తర్వాతే ఏదో మాటలు గుర్తొస్తాయి. వాళ్ళ ఇంటి పక్క వాళ్ళైనా కానీ వారమంతా మాట్లాడుకోరు. మందిరంలోకి రాగానే సడన్గా ఏం గుర్తొస్తుందో తెలీదు. వాక్యం బోధించబడుతున్నప్పుడు మాట్లాడుకుంటారు, పక్క వాళ్ళతో తెగ మాట్లాడేస్తారు. ఇదంతా ఏ బ్యాచ్ అని అంటే త్రోవ ప్రక్కన ఉండే బ్యాచ్. ఏ బ్యాచ్ అది? త్రోవ ప్రక్కన ఉండే బ్యాచ్. వాక్యం వెంటనే పక్షులు ఎత్తుకుపోతాయి. సాతాను వెంటనే ఆ మాటలను వారిలో నుండి ఎత్తుకుని వెళ్ళిపోగలడు. ఎంత సులువుగా అంటే ఒక్క మాట కూడా వారి హృదయంలో ఉండకుండా వెంటనే వారు విన్న వాక్యాన్ని అసలు వారిలో ఉండకుండా చేసేయగలడు. రెండోది రాతి నేల. వింటారు, కొంచెం బాగానే వింటారు, కానీ వారు ఏమైపోతారు అని అంటే ఆ వివరం అంతా కింద ప్రభు వివరంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి మనం 9వ వచనం నుంచి మనం చదివితే ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏంటని ఆయన అడగ్గా ఆయన దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడింది అని చెబుతూ ఆయన అంటాడు, ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధించబడుతుందని చెప్పి ఆయన అంటాడు, ఈ ఉపమాన భావం ఏంటి అని అంటే విత్తనము దేవుని వాక్యం. స్తోత్రం. ఏంటంట? దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని విత్తుతున్న ఆయన తన విత్తనాలు చేత్తో పట్టుకొని ఆ విత్తుతూ వెళ్ళిపోతున్నాడంట. స్తోత్రం. వాక్యం బోధించబడుతుందా? బోధించబడుతుంది. వాక్యమేనా బోధించబడేది? వాక్యమే. అయితే విత్తనాలు విత్తబడుతూ ఉన్నప్పుడు కొన్ని హృదయాలు, కొంతమంది మనుషులు త్రోవ ప్రక్కన ఉన్న నేల లాంటి వారుగా ఉంటారు. కనుక వారు ఎందుకు వస్తారో మందిరానికి వారికి తెలియదు, మనకు కూడా తెలియదు. స్తోత్రం చెప్పాలి చేతులెత్తి. హల్లెలూయా. పక్క వాళ్ళకి సెకండ్ ఇచ్చి నువ్వెందుకు మందిరానికి వస్తున్నావో నీకు తెలుసా అని అడగండి ఒకసారి, బాగుంటుంది. ఎందుకు వస్తున్నావో నీకు తెలుసా? త్రోవ ప్రక్కన ఉండే ఆ విత్తనాన్ని, లేకపోతే ఆ త్రోవ ప్రక్కన పడిన విత్తనాన్ని పోలిన మనుషులు ఎలాంటి వారని అంటే మందిరానికి అసలు ఎందుకు వస్తున్నారో వారికే తెలియదు. ఎందుకనంటే మందిరంలో వాక్యాన్ని వినాలన్న ఆలోచన కానీ జ్ఞానం కానీ ఆ మాత్రపు తెలివి కానీ వారికి లేదు. వెంటనే వాక్యము సాతాను వారి హృదయంలోంచి ఎత్తుకుని వెళ్ళిపోతాడని చెప్పడానికి ప్రభువు వివరంగా ఈ మాటలు మాట్లాడుతూ ఆయన అంటున్నాడు. ఒకసారి మనం చదువుతున్నాం చూడండి, 12వ వచనాన్ని. త్రోవ ప్రక్క నుండి వారు వాక్యం వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండేటట్టు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకుని వెళ్ళిపోతాడంట. వారు నమ్మి రక్షణ పొందకుండా ఉండేటట్టు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతాడంట. ఎందుకు వారు నమ్మి రక్షణ పొందట్లేదని అంటే వారు అపనమ్మకస్తులు కనుక. వాక్యం అంటే నమ్మకం లేదు, వాక్యానికి వారు నమ్మకస్తులు కాదు, దేవుని ఎదుట వారు నమ్మకస్తులు కాదు. కనుక వారిలో వాక్యము ఫలించటానికి అవసరమైన ఆ ఓర్పు అనే లక్షణం లేదు. కనుక
వాక్యం ఫలించడానికి ఓర్పు అనేది, ఓపిక అనేది అవసరమా అని అంటే 4వ నేల దగ్గరికి మనం వచ్చేసరికి అక్కడ అర్థమవుతుంది మీకు. మొట్టమొదటిది, త్రోవ ప్రక్కన ఉండేవారు ఎలాంటి వారు అని అంటే వారిని నమ్మి రక్షణ పొందకుండా ఉండేటట్టుగా అపవాది వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతాడంట. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఇప్పుడు నమ్మి రక్షణ పొందేవాళ్ళు నమ్మకస్తులా? నమ్మకుండా, రక్షణ పొందకుండా, వాక్యానికి హృదయంలో చోటు లేకుండా. మరలా వినండి 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 జాగ్రత్తగా. బాప్తిసం పొందేస్తే రక్షణ పొందేసినట్టు కాదు. స్తోత్రం చెప్పాలి చేతులెత్తి. బాప్తిసం పొందినంత మాత్రాన్నే రక్షణ పొందేసినట్టు కాదు. అలా అయితే బాప్తిసం పొంది మరలా లోకస్తులుగా మారిపోయిన వాళ్ళు చాలామంది. అలా అని బాప్తిసం పొందకుండా సంవత్సరాలు గడిపేస్తున్నారు అని అంటే బాప్తిసం పొందితేనే రక్షణ కాదన్నారు కదా పాస్టర్ గారు. వాక్యం వింటున్నాం మేము, వాక్యం వింటున్నారు నిజమే, కానీ వాక్యాన్ని మీరు ఏం చేయలేకపోతున్నారు? నమ్మలేకపోతున్నారు. వాక్యాన్ని నమ్మలేకపోతున్నారు. నమ్మట్లేదు కనుక రక్షణ పొందట్లేదు. ఇప్పుడు వాక్యాన్ని నమ్మట్లేదు, రక్షణ పొందట్లేదు అని అంటే వారిని నమ్మకస్తులు అంటారా, అపనమ్మకస్తులు అంటారా? చెప్పాలి మీరు నాకు. ఒకసారి మీ నుండి జవాబు ఆశపడుతున్నాను నేను. వాక్యాన్ని నమ్మట్లేదు, రక్షణ పొందట్లేదు అని అంటే నమ్మకస్తులు అంటారా, అపనమ్మకస్తులు అంటారా? చెప్పాలి. అమ్మా నువ్వు ఇంకా రక్షణ పొందట్లేదు, అయ్యా నువ్వు ఇంకా రక్షణ పొందట్లేదు అని అంటే 1,00,000 కారణాలు చెప్పేసే ఎలాంటి వారు ఉన్నారు ఇప్పుడు? అపనమ్మకస్తులు సంఘాల్లో ఉన్నారు. మొదటి నేల వంటి వారు ఉంటారా సంఘంలో? చెప్పండి ఒకసారి. ఉంటారు ఖచ్చితంగా. వారు వాక్యం వింటారు కానీ నమ్మరు, రక్షణ పొందరు. కారణం, విన్న వాక్యాన్ని వెంటనే అపవాది వచ్చి వారి హృదయంలోంచి ఎత్తుకెళ్ళిపోతాడు. ఆ తర్వాత వచ్చినని మనం చదువుదాం చూడండి. రాతి నేలను ఉండేవారు ఎవరంటే వినేటప్పుడు వాక్యాన్ని సంతోషంగా అంగీకరిస్తారు కానీ వారికి వేరు లేదు కనుక కొంచెం కాలం నమ్మి శోధన కాలంలో వారు తొలగిపోతారట. వినండి వినండి జాగ్రత్తగా. ఎవరు నమ్మకస్తులో మీకు అర్థమవ్వాలి. నమ్మకస్తులకు ఉండే లక్షణం ఏంటో మీకు అర్థమవ్వాలి. త్రోవ ప్రక్కన ఉండేవారేమో వాక్యం వింటారు, నమ్మరు, రక్షణ పొందరు. అపవాది వచ్చి వెంటనే వాక్యం ఎత్తుకెళ్ళిపోతాడు. రాతి నేల వంటి వారు ఎలాంటి వారు అని అంటే వాక్యం వినేటప్పుడు సంతోషంగా వింటారు. స్తోత్రం చెప్పాలి. వినేటప్పుడు ఎలా వింటారు? సంతోషంగా వింటారు. కొంతమంది వాక్యం ఎంత బాగా వింటారంటే ఇప్పుడు ఈ 4 నేలలకు సంబంధించిన వారు ఇక్కడ ఉంటారు అనడానికి నేను మరలా చెప్తాను. కొంతమంది మందిరానికి వస్తారా, వచ్చేటప్పుడు చాలా సంతోషంగా వస్తారు. స్తోత్రం. వచ్చిన వెంటనే మొదలుపెట్టే అద్భుతమైన కార్యం ఏంటనంటే వెంటనే ఎక్కడ ముంచుకొచ్చేస్తుందో మనకు తెలియదు, వెంటనే నిద్రలోకి వెళ్ళిపోతారు. వెంటనే 1 నెల రోజులు నిద్ర లేకపోతే కరువు కాలంలో ఉన్నట్టు, నెల రోజుల నుంచి నిద్ర కరువు, నిద్రకు ముఖం వాసిపోయినట్టు, ఇంకా నిద్రే నిద్ర. స్తోత్రం. అంటే నిద్రపోకుండా వాక్యం వినే వాళ్ళందరూ మంచిగా వినేస్తున్నట్టు కాదు. వింటున్నా నమ్మకుండా, రక్షణ పొందకుండా కాలం గడిపేవారు అందరూ త్రోవ ప్రక్కన ఉన్న వాళ్ళే. ఇంకా మీరు సరైన దారిలోనికి రానివారే. స్తోత్రం. ఇంకా సరైన దారిలోనికి రానివారే. మీరు ఎప్పుడైనా గమనించండి, రక్షణ పొందని వారిని మీరు అడిగితే వారు చెప్పే కారణాలన్నీ ఎలా ఉంటాయంటే వాక్యానుసారమైన మార్గంలోనికి ఇంకా వారు రానట్టుగానే ఉంటాయండి. వారు చెప్పే కారణాలన్నీ మీరు గమనించి చూస్తే వారు సరైన దారిలోకి ఇంకా రాలేదన్నట్టు అర్థమైపోద్ది వెంటనే. రెండోది, రాతి నేలను ఉండేవారంట వాక్యం వినేటప్పుడు సంతోషంగా వింటారంట. స్తోత్రం. వాక్యం సంతోషంగా వినేవారు అందరిని చూసి అబ్బో బాబోయ్ ఎంత బాగా వింటున్నారు పాస్టర్ గారు వీళ్ళు అని అనుకోవడానికి లేదంట. స్తోత్రం. ఎంత సంతోషంగా వాక్యం విన్నా కొంతమందికి ఎందుకో వేరు ఉండదంట.
వేరు లేదు కనుక ఆ వాక్యం ఎండిపోయి వారిలో ఫలించక ఏమైపోతుందనంటే వారు త్వరలోనే శోధన కాలం వచ్చినప్పుడు వారు పక్కకి తొలగిపోతారట. ఈ మాటలు వింటూ ఉండగా మీరు గమనించగలుగుతారు. ఏమనంటే త్రోవ ప్రక్కన ఉండేవారిని మీరు గమనించగలుగుతారు. రెండోది, శోధన కాలం వచ్చినప్పుడు చిన్న బాధ, చిన్న శ్రమ, చిన్న కష్టం అనే మీరు అనుకునేది ఏదైనా కానివ్వండి, అది రాగానే తొలగిపోయిన వారిని మీరు వెంటనే అర్థం చేసుకోవచ్చు. వారు ఎవరోనంటే రాతి నేల నుండే విత్తనం లాంటి వాళ్ళు. స్తోత్రం చెప్పాలి. ఎవరాళ్ళు? రాతి నేలను ఉన్నవారు, రాతి నేలను ఉన్న విత్తనాన్ని పోలిన వారు వాళ్ళు. వారి హృదయం రాతి నేల లాంటిది, అక్కడ వేరు లోతుగా వెళ్ళడానికి లేదు. మూడోది, ముండ్ల పొదల్లో పడిన విత్తనాన్ని పోలిన వారిని గురించి మనం చదువుతాం. చూడండి, ముండ్ల పొదలలో పడిన విత్తనాన్ని పోలిన వారు ఎవరంటే, వినండి వినండి, రాతి నేలను పడిన వారేమో వినేటప్పుడు సంతోషంగా వింటారు, కానీ శోధన వచ్చినప్పుడు అందులోంచి అంటే దేవునిలోంచి వారు బయటికి వెళ్ళిపోతారు, త్వరగా బయటికి వెళ్ళిపోతారు వాళ్ళు. మూడోది, ముండ్ల పొదల్లో పడిన విత్తనాన్ని పోలిన వారు ఎవరంటే, కాలము గడిచే కొలది వెంటనే వెళ్ళిపోరు వీళ్ళు. స్తోత్రం చెప్పాలి. వెంటనే ఏమైపోరు? దేవునిలో నుంచి వెంటనే వెళ్ళిపోరట. కాలము గడిచిన కొలది చదువమ్మా. ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వంగా ఫలించలేరంటే వీళ్ళు చాలా ప్రమాదకరం. స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు ఈ దినాన్న దేవుని సంఘానికి నష్టం ఎవరి వలన అంటే, ముండ్ల పొదల్లో పడిన వారి వల్లనే చాలా నష్టం. త్రోవ ప్రక్కన ఉండే వారి వల్ల పెద్ద నష్టం లేదు. ఎందుకనంటే వారి వాక్యం వినరు, నమ్మరు, రక్షణ పొందరు. స్తోత్రం చెప్పట్లేదు మీరు. కనుక రక్షణ పొందని వారులారా సంతోషంగా చేతులెత్తి అబ్బా మేము ఎంత గొప్పవాళ్ళమని చెప్పుకోవచ్చు. మీ వలన సంఘానికి నష్టమేం లేదు. రాతి నేల నుండే వారి వలన కూడా పెద్ద నష్టమేం లేదు. ఎందుకనంటే వారు వస్తారు, అనుకున్నది ఏం జరగలేదు అనుకోండి, హల్లెలూయా. అనుకున్నది జరిగితేనేమో హల్లెలూయా స్తుతి మహిమ గంతులే గంతులు. స్తోత్రం. ఇంక అనుకున్నట్టుగా జరగలేదు అనుకోండి, నేను వెళ్ళాను జరగలేదు అని చెప్పి వెంటనే ఎక్కువ కాలం ఏమి ఉండదు కనుక చాలా త్వరగానే సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు కనుక వారి వలన సంఘానికి పెద్ద సమస్య ఏం లేదు. స్తోత్రం. మరి సమస్య ఎవరి వలన అబ్బా అయ్యా అని అంటే, ముండ్ల పొదల్లో పడిన విత్తనాన్ని పోలిన వారు కాలము గడిచిన కొలది. ఏంటంట? కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేత ధనభోగముల చేత అణిచివేయబడతారట. జాగ్రత్త జాగ్రత్త వినండి. ఈ ముండ్ల పొదల్లో పడిన విత్తనాన్ని పోలిన వారు ఎక్కడ దొరికిపోతారు సాతానికనంటే, ఈ జీవితానికి సంబంధించిన కొన్ని సందర్భాలు, కొన్ని సమయాలు వచ్చినప్పుడు దేవుని వాక్యం కొరకు నిలబడలేక, వాక్యాన్ని గైకొనలేక, శక్తి కొంచెమే, అమ్మో నేను నిలబడదాం అనుకున్నాను కానీ నాకు శక్తి సరిపోలేదని నేను చెప్పేస్తారు చాలా తెలివిగా. హల్లెలూయా. శక్తి కొంచెమే అయినా నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగను అని నువ్వు చెప్పలేదు అంటున్నాడు ప్రభు. స్తోత్రం. దేవుని బిడ్డ, నీ శక్తి కొంచెమైనా నువ్వు ఎప్పుడైతే నిలబడతావో, ఎప్పుడైతే ఓపిక పడతావో, ఓర్పుతో ఉంటావో, అప్పుడే నా దేవుడు నిన్ను నమ్మకస్తునిగా, నమ్మకస్తురాలిగా ఎంచుతాడు. రాబోయే శోధన కాలంలో నా ప్రభు నిన్ను తప్పకుండా కాపాడి తీరుతాడు. స్తోత్రం చెప్పాలి మంచిగా. వీళ్ళెవరంట? కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేత, ధనభోగముల చేత. స్తోత్రం చెప్పాలి మంచిగా. నేను ఈ మధ్య కాలంలో ఒక కుటుంబాన్ని దర్శించినప్పుడు ఆ కుటుంబానికి సంబంధించిన ఒక పాపకి వివాహము కుదిరింది. ఆల్రెడీ ఏమని చెప్తాం, ఎంగేజ్మెంటా నిశ్చితార్థం మీద అంటారుగా, అది అయిపోయింది.
అయితే ఆ కుటుంబంలో ఉన్న ఆ సహోదరి నాతో మాట్లాడుతూ, ఎందుకమ్మా అంత తొందరగా అలా చేశారు అని అంటే, దేవునిలో ఉంటే ఏంటంట పెళ్ళి అవ్వదేమోనని వారు వీరు చెప్పిన మాటలు విని అలా చేశారండి అని చెప్తున్నారు. నిజంగా ఈ దినాన్న చాలామందికి, దేవుని సంఘములో ఉన్న చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే, అపోహ వారి ఊహ అంతే. ఏమని అని అంటే, రక్షణ పొందితే అవ్వంట, పెళ్ళిళ్ళు అవ్వంట. మనము మన సంఘములో ఒక 3 పెళ్ళిళ్ళు చేసినట్టున్నాం. 3 మన సంఘములో కాకుండా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఒక 2-3 ఉన్నారు. దేవుని పెళ్ళిళ్ళు అయినాయా వాళ్ళకి, లేకపోతే ఇంకేదన్నా పెళ్ళిళ్ళు అయినాయా చెప్పాలి ఒకసారి. దేవుని పెళ్ళిళ్ళే. అపోహ ఈ జీవన సంబంధమైన విచారముల చేత. ఇంకా ఎక్కడ దొరికిపోతారు సాతానికనంటే, ధనభోగముల చేత. డబ్బు ఏం చేస్తుందనంటే, దేవుని వాక్యాన్ని మనకు కనపడకుండా చేసేస్తుంది. స్తోత్రం. నేను చాలాసార్లు చెప్తుంటాను, దేవుని దగ్గరకు వచ్చిన ప్రారంభపు దినాల్లో చాలామంది ఎలాగొస్తారనంటే, కనీసం తినడానికి కష్టపడుతున్న పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వస్తారు. ఎలాగొస్తారు? తినడానికి కష్టపడుతున్న పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళని తప్పకుండా దీవిస్తాడు. స్తోత్రం. ఏం చేస్తాడు? తప్పకుండా దీవిస్తాడు. ఒకవేళ మీరు వచ్చినప్పుడు మీ పరిస్థితులన్నీ బాగానే ఉంటే ఏం కంగారు పడకండి. అది మీకోసం చెప్పబడుతున్న మాట కాదు. చాలామంది ఇలాంటి పరిస్థితులే. ఏమంత మంచి పరిస్థితులు ఉండవు. దేవుని దగ్గరికి వచ్చేసరికి దేవుడు దీవించగా ఏంటది? కడుపు నిండిన అమ్మంట ఇంకా అన్నీ మర్చిపోద్దండి. స్తోత్రం. అలా దీవించబడిన తర్వాత కొంతమంది ఈ ధనభోగము చేత ఏం చేయబడతారనంటే, అణిచివేయబడుతుంది వాక్యం. వారిలో వాక్యం ఫలించటానికి అవకాశం ఉండదు. ఈ ధనభోగం వారిని ఏం చేస్తుందనంటే, వాక్యం అణిచివేయబడేటట్టుగా చేస్తుంది. అందుకే వాక్యం వాళ్ళలో ఫలించదంట. ఆ వచనాన్ని చదివేసి తర్వాత వచనం చదివమ్మా త్వరగా. ముండ్ల పొదలలో పడిన విత్తనాన్ని పోలిన వారు ఎవరు అని అంటే, కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేత, ధనభోగముల చేత అణిచివేయబడి పరిపక్వంగా. వినండి. మనం పండ్ల తోటలు ఉంటాయి కదా, ఆ పండ్ల తోటల్లో కొన్ని కాయలు ఇంకా పక్వానికి రాకుండానే, ఇంకా పూర్తిగా తయారు కాకుండానే రాలిపోతూ ఉంటాయి కదా. కొబ్బరి తోటలో రాలిపోతాయి, మామిడి తోటలో రాలిపోతాయి. ఇంకా అని నాకు తెలుసా రెండే. ఇంకా ఏదన్నా తోటలు ఉంటే చెప్పొచ్చు మీరు. మధ్యలో ఏమైపోతుంటాయి? ఆ రాలిపోయినవి పనికొస్తాయి అని అంటే కొన్నిసార్లు ఎందుకు పనికిరావు. కారణం ఏంటనంటే, పూర్తిగా పక్వానికి రాలేదు అది. చాలామంది ఆత్మీయ జీవితం ఎలాంటిది అని అంటే, ఈ జీవన సంబంధమైన విచారములు, ధనభోగం వారిని అణిచివేసింది కనుక, వాక్యం పరిపక్వంగా వారిలో ఫలించలేదు కనుక, అటు లోకానికి చెందరండి, ఇటు దేవునికి చెందరండి. స్తోత్రం. వినండి జాగ్రత్తగా. అటు లోకానికి చెందరు. లోకంలోకి వెళ్ళారు అనుకో, వాళ్ళని ఏమంటారు అందరూ? మీరు దేవుని నమ్ముకున్నారు కదా, నమ్ముకున్నారు. స్తోత్రం. లాభం ఏముంది? వాక్యం వారిలో ఏం చేయట్లేదు? ఫలించట్లేదు. ఈ జీవన సంబంధమైన అమ్మో మా కుటుంబం ఏమనుకుంటారో అంటదో కావిడి. ఎవరంట? నిజం చెప్పమంటారా? నువ్వు బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు ఆ కుటుంబం వస్తుందా అంటే ఒక్కరు రారండి. నాతో చెప్పిన వారు బోల్డంతమంది. నువ్వు లేవలేకుండా ఉంటే కనీసం నీకు ఏంటది టీ కాసి ఇచ్చేవాళ్ళు ఉండరు. ఏమిచ్చేవాళ్ళు ఉండరు? టీ కాసి ఇచ్చేవాళ్ళు ఉండరు. కుటుంబం అని ఈ లోక సంబంధమైన, ఈ జీవన సంబంధమైన విచారం ఎంతమందికో. ధనభోగం కొంచెం డెవలప్ అయ్యేసరికి, కొంచెం డబ్బులు చేతికి వచ్చేసరికి, ఈ 5,000 నోటికి వెళ్ళేసరికి, ఈ 5,000 నోటికి వెళ్ళడానికి కారణమైన దేవుణ్ణే మర్చిపోయేవాళ్ళు చాలామంది. అందుకే వారిలో
వాక్యమట పరిపక్వంగా ఏం చేయదు, ఫలించదంట. దేవుని బిడ్డ, ఒకవేళ మీరు ఈ మూడవ ఏంటది విత్తనాన్ని పోలిన వారిలో ఒకవేళ ఉంటే చాలా ప్రమాదకరమైన సంగతి అది. అటు లోకానికి చెందరు, ఇటు దేవునికి చెందరు. లోకంలోకి వెళ్తే ఏమంటారు, నువ్వు మీరు దేవుని నమ్ముకున్నారు అంటారు. ఇటు దేవుని దగ్గరకు వస్తే దేవుడేమంటాడు, వాక్యం ఫలించట్లేదు నీలో అంటాడు. అటు కాకుండా ఇటు కాకుండా రెంటికి చెడిన రేవడి నేలలాగా అయిపోద్ది నీ పరిస్థితి. స్తోత్రం. ఏమైపోతుంది? దేవునికి చెందదు, లోకానికి చెందదు. పూర్తిగా లోకంలో ఉండగలవా అంటే పూర్తిగా లోకంలోకి వెళ్ళలేవు. ఎందుకనంటే కొద్దో గొప్ప వాక్యం విన్నావు, అమ్మో వెళ్ళిపోతే నరకానికి వెళ్ళిపోతానని భయం నిన్ను పట్టి పీడిస్తూ ఉంటుంది. ప్రభు రాకల్లో ఎత్తబడినేమో అనే ఆలోచన నిన్ను పదే పదే నీ మెదడును తొలిచేస్తూ ఉంటుంది. అలా అని దేవునిలో పూర్తిగా ఉండగలవా అని అంటే ఈ జీవన సంబంధమైన విచారాలు కొన్ని ఉంటాయి. అందరికీ ఒకటే కారణం ఉండకపోవచ్చు, రకరకాల కారణాలు. స్తోత్రం. చెప్పట్లేదు మీరు? రకరకాల కారణాలు. ఆ మధ్యకాలంలో నేను మీతో చెప్పాను, మరలా చెప్తాను. ఒక సహోదరి ఉండేది. ఆ సహోదరి ఇల్లు కట్టుకుంది. ఇల్లు కట్టుకుంటే ఆమెను పెంచిన తల్లి ఇల్లు కట్టుకునేటప్పుడు కొంత డబ్బులు ఇచ్చారంట. స్తోత్రం. చెప్పాలి చేతులెత్తి. పెంచిన తల్లి ఏం చేశారు? ఇప్పుడు మనకు ఎవరైనా డబ్బులు ఇస్తే సంతోషం కదా. ఆ తల్లి ఇల్లంతా పూర్తయిపోయిన తర్వాత ఈ సహోదరి నేను ప్రార్థన పెట్టుకొని పాస్టర్ గారి ద్వారా ఇల్లు ఓపెన్ చేసుకుంటాను అన్నదంట. ఆ డబ్బులు ఇచ్చిన తల్లి అన్నదంట, నువ్వు అలా చేస్తే నేను మీ ఇంటికి రానన్నదంట. స్తోత్రం. హల్లెలూయా. అలా చేస్తే మీ ఇంటికి నేను రాను. డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఏదైనా అంటారు. స్తోత్రం. అందుకనే ఇంకొకరి కంట్రోల్లోనికి మీరు వెళ్ళిపోకుండా ఉండాలనంటే ఎవరో ఇచ్చే దాని మీద ఆధారపడకుండా దేవుడే మిమ్మల్ని దీవించేటట్టుగా మీ జీవితాలు ఉంటే దేవునిలో మీరు ధైర్యంగా బ్రతకొచ్చు. స్తోత్రం. చెప్పాలి. హల్లెలూయా. అప్పుడు ఈ సహోదరికి దేవుడు లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఎవరు ఉండాలి? ఇల్లు ఓపెన్ చేసుకుంటున్నప్పుడు ఆ డబ్బులు ఇచ్చిన తల్లే దేవుడిలాగా డబ్బులు ఇచ్చింది కనుక ఆ తల్లి ఉండాలని చెప్పి ఆమె ఏం చేసిందనంటే చాలా సంవత్సరాలు దేవుని బిడ్డగా బ్రతికిన సహోదరి, మీలో చాలామందికి తెలిసిన సహోదరి, చాలా సంవత్సరాలు ఎవరిలాగా బ్రతికిన సహోదరి, దేవుని బిడ్డగా బ్రతికిన సహోదరి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, త్రోవ ప్రక్కన పడినట్టు రాతి నేలను పడినట్టు కాదు. హల్లెలూయా. చెప్పాలి చేతులెత్తి మంచిగా చెప్పండి.